హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూడండి, మన కింగ్ గారు అంటే ఇక్కడ కింగ్ అంటే మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి పెద్ద ఫ్రాడ్ అనమాట. ఈ కింగ్ గారు ఎటువంటి మోసాలు ఎటువంటి చేశారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీరే చూడండి కావాలంటే. గతంలోనే ఇతను డ్రీమ్ హౌస్ అని ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో 3,00,000 రూపాయలు కట్టాలి. 3,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే అతనికి వచ్చేసరికి 1,50,000 రూపాయలు ఫీజు అనమాట. అతనికి 1,50,000 రూపాయలు ఫీజు. అతని ఫీజే 1,50,000 రూపాయలు. కొంతమంది దగ్గర అయితే 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇట్లాంటి మోసం, అసలు దగ అనేటువంటిది ఇది చేశారు. అయితే మనకి కొంతమంది కాంటాక్ట్ అయితే ఈరోజు అయ్యారు. ఇది కాన్వర్జేషన్ చూడండి ఒకసారి. ఇప్పుడు సార్ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫీ, ఫస్ట్ మంత్ 1 lakh, సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 25,000. అంటే ఇది దాదాపుగా కొంతమందికి 2 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి అన్నాం కదా. ఇతనేంటి సర్వీసెస్కి ఒకేసారి మీరు 3 లక్షలు కనుక ఇస్తే 1.5 లక్ష తీసుకుంటాడు ఫీజు. మిగతా 1.5 లక్షతో ట్రేడ్ చేస్తాను, అది కూడా ఇంత మీకు 3 నెలల్లో 1 కోటి రూపాయలు చేస్తాను. ఇట్ ఈస్ గోల్డ్ రూమ్ అంటే సార్ 3 monthsలో 1 crore చేస్తాడంట సార్. ఇంతకుముందు జరిగింది ఇది. 3 నెలల్లో 1 కోటి రూపాయలు చేస్తాడు. అటు వేషాలు చూడండి. 3 లక్షల రూపాయలు కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేస్తే ఈ 3 లక్షల ఇన్వెస్ట్మెంట్లో వాడు 1.5 లక్ష తీసుకుంటాడు. 1.5 లక్ష తీసుకుంటాడు. ఈ వాయిస్ రికార్డ్ అనేది నేను వినిపించడం లేదే, ఆ దిక్కుమాలినోడిదే ఇది. కాబట్టి మనం వినిపించడం ఎంత మోసం అంటే మహా మోసం చేశారు. ఇట్లాంటి వాళ్ళే దాదాపుగా 30 మంది ఉన్నారు. దాదాపుగా 30 మంది దాకా ఇతని దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సరే 30 మంది కాదు, 20 మందిని వేసుకోండి. 20 మంది ఇన్వెస్ట్ చేస్తే ఒక్కొక్కటి దగ్గర నుంచి 1.5 లక్ష అంటే 30 లక్షలు. ఒకటే ఒక జాక్పాట్ అనమాట. అసలు 3 నెలల్లో 1 కోటి రూపాయలు చేస్తా అన్నాడు. మరి దీనికి సంబంధించినవి పెట్టాలిగా. దీనికి సంబంధించినవి వాడు కనీసం పబ్లిక్ ప్లాట్ఫామ్లో అయినా P&L అయినా చూపించమనండి. ఇట్లా 20 మందిని మోసం చేశాడు. మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాను అనే మాటలు చెప్పి మీ అందరినీ మోసం చేసి పెద్ద బొక్క అనేటువంటిది పెట్టాడనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా పెద్ద ఫ్రాడ్. ఇటువంటి ఫ్రాడ్లని పట్టుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది కావద్దు. ఇట్లాంటి తర్వాత కూడా ఇంకా కాన్వర్జేషన్ జరిగింది. బట్ పర్సనల్ ఇది కొన్ని ఉన్నాయి కాబట్టి నేను అదే చెప్పట్లా. మెయిన్గా మనకు కావాల్సిన మ్యాటర్ ఇది కాబట్టి ఇది చెప్తున్నాను. గతంలోనే నేను చాలాసార్లు చెప్పా, మీరు ఎవరైనా సరే ఈ డ్రీమ్ హౌస్ అని ఇట్లాంటి వాటిల్లో నష్టపోయి మోసపోయిన వాళ్ళు కనుకుంటే వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ని మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నాకు కనుక వాట్సాప్ నెంబరు 7416114044 ఇక్కడ ఇస్తున్నా. 7416114044 ఈ నెంబర్కి మెసేజ్ అనేటువంటి చేయండి. ఇట్లాంటి వాళ్ళందరినీ మొత్తం గ్యాదర్ అనేటువంటి చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే చూడండి. 3 lakh ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫీ, ఫస్ట్ మంత్ 1 lakh, సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 25. ఇట్ ఈస్ గోల్డ్ రూమ్ అంట సార్. 3 monthsలో 1 crore చేస్తాడు. ఐ క్యాన్ పే ఫస్ట్ మంత్ 25,000, సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 1 lakh ఫర్ గోల్డ్ రూమ్ సర్వీసెస్. అంటే వాడు పెట్టినటువంటి మెసేజ్ ఇది అనమాట. అంటే ఫస్ట్ మంత్లోనే ఏమన్నా 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలా, సెకండ్ మంత్లో 50,000 ఫీజు కట్టాలి, థర్డ్ మంత్ 25,000 ఫీజు కట్టాలా. వీడు 3 నెలల్లో 1 కోటి రూపాయలు చేస్తాడనమాట. ఇది ఎంతమంది చేశాడు, ఎంతమంది చేసి ఎంత మోసగాడంటే దగ. పెద్ద ఇటువంటి వ్యక్తులు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా ఉండకూడదు అనమాట. ఇట్లా చాలామంది జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఈ కింగ్. మరి ఇటువంటి కింగులను పట్టుకొని మీరు ఎవడో కూడా వేలాడవద్దు అనేటువంటిది నా మనవి. మీరు దయచేసి ఇప్పటికైనా సరే ఇటువంటి కింగ్ అనే మోసగాడి యొక్క కబంధ హస్తాల నుంచి దయచేసి బయటకు వచ్చేసి మీ జీవితాలని సిమితం చేసుకోండి. మీరు ఏదన్నా డబ్బు కనుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉపయోగించుకోండి, మీ పిల్లల చదువుకు ఉపయోగించుకోండి. తక్కువ మొత్తంలో ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటివి చేయండి, FDలు కట్టుకోండి. ఇట్లా వీడి మాటలు వినేసేసి ఇట్లా ఒక 25 మంది దాకా వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తులు కూడా తొందరగానే మెసేజెస్ అనేటువంటివి చేయండి. తర్వాత మీ ఫ్యామిలీకి మీరు ఎక్కువ టైం కేటాయించండి. డబ్బులు ఇవన్నీ ఇట్లా మోసగాళ్ళ చేతిలో పెడితే
మీరు స్ట్రగుల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా మీ ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవుతుంది. దాని ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది. అది సైకలాజికల్‌గా పిల్లలు ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో, మీ పిల్లల చదువుల గురించి ఆలోచించండి. ఇటువంటి మోసగాళ్ళు సడన్‌గా డబ్బులు స్టాక్ మార్కెట్‌లో రావు. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పుడు దగ్గర దగ్గర 300, 400 మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి మీరు అట్లా చేసుకోవద్దు. కొత్త వాళ్ళెవరు కూడా ఇటువంటి వ్యక్తిని నుంచి బయటకొచ్చేసేయండి. అసలు ఇటువంటి వాడి యూట్యూబ్ ఛానల్ నుంచే బయటకొచ్చేసేసి సరైనటువంటి గుణపాఠం ఈ వెధవలకి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.